ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలామంది పాస్టర్స్ మన బైబిల్‌లో ఉన్నట్టు చెప్పరు. ఎందుకో ట్విస్ట్ చేస్తా ఉంటారు. ఆహ్, ద ఆహ్, టేబుల్ గురించి గానీ, లేకపోతే టైత్ గురించి గానీ, ఇంకా చాలా విషయాల్లో పరిశుద్ధాత్మ విషయంలో గానీ, అక్కడ బైబిల్‌లో ఉండేదోటుంటది. వీళ్ళు చెప్పేదోటుంటది. సో, ఇది క్యాథలిక్స్‌లో గానీ, అన్య మతస్థుల్లో గానీ ఇవంతా అంతా అంతా గూడా సేమే. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ. మన పాస్టర్‌లే గాదు, ఇంకా ఏ మతస్థులైనా గూడా చాలా మటుకు ఆహ్, ఉండేదొకటుంటది. వాళ్ళు చెప్పేదొకటుంటది. ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటది. ఎందుకిలా ఉంటది అంటే, వాళ్ళలో పైథాన్ స్పిరిట్ ఉంటది. పైథాన్ అంటే తెలుసు గదా! పాము. ఆ పాము ఏం చేస్తదంటే ట్విస్ట్ చేస్తది. అది ఇట్లా తిరుగుతది గదా! కాయిల్‌లాగా తిప్పుకుంటది గదా! తను తాను చుట్టుకుంటది. సో, అలాంటి స్పిరిట్ తోటి వాళ్ళు పట్టబడ్డవాళ్ళు. ఓకే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిలే వాక్యమే చెప్తుంటారు. కానీ దాన్ని తిప్పి చెప్తుంటారు. సో, అదెట్లా ఉంటదంటే చూడండి, టైతు అందరికీ పంచాలి. పాస్టర్‌కి కూడా ఒక భాగం ఇయ్యాలి కానీ, బీదలను వాళ్ళని అందరిని జ్ఞాపకం చేసుకోవాలని టైతు విషయంలో దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళేం చేస్తారు? లేదు లేదు, మొత్తం చర్చిలోకే ఎయ్యాల. సో, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోండి అని ప్రభు చెప్తే, ఆత్మ అవసరం లేదు, ఇప్పుడు ఆత్మ లేదు, వరాలు లేవు, అవన్నీ అయిపోయినాయి. అపోస్తలు లేరు, ఎవ్వరు లేరు, అప్పుడంతా వెళ్ళిపోయిండ్రు. నాకు లేదు కాబట్టి మీకు కూడా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, వాక్యం ఉంటే చాలు అని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తారు. అలాగే ఇంకా రక్షణ గురించి కూడా బాప్తిజము ఉండాలి, అవన్నీ కూడా అదేంటంటే ఒక ఒక కంట్రోల్‌లో పెట్టుకుంటారు మనల్ని. సో, అది చాలా తప్పు. అవన్నీ కూడా దేవుని చిత్తానుసారం కాదు. సో, ఎవరైతే ఇలా ట్విస్ట్ చేసి చెప్తున్నారో, ఎవరైతే దాన్ని తిప్పి తిప్పి చెప్తున్నారో వాళ్ళంతా కూడా సతాన్ ఏజెంట్లు. వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళకు డెలివరెన్స్ కావాలి, విడుదల కావాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సాతానుకు పనిచేస్తున్నారు. వాళ్ళు డెమనిక్ ఏజెంట్స్ అన్నట్టు. సాతాను చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఈ ఈ పైథాన్ స్పిరిట్ ఎక్కడుండేనంటే అపోస్తల కార్యంలో ఒక చిన్నది ఒక గర్ల్ అన్నట్టు. ఆమె టీనేజ్ గర్ల్. ఆమె దెయ్యం పట్టింది ఉంటది. ఆమె ఏం చేస్తుంటదంటే ఆహ్, కొంతమంది ఆమెను పట్టుకొని ఆమెకున్న దయ్యాన్ని వాడుకుంటూ అందరికీ ప్రాఫెసీలు చెప్పిస్తుంటారు. ఆమె పౌలును చూసి ఏమంటదంటే, ఈళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు సర్వశక్తుని మార్గం మీకు తెలిపెదరని చెప్పినప్పుడు పౌలు ఆమె ఊకే రోజు చెప్తుంటే పౌలు ఏం చేస్తాడు, ఆమెకు విడుదల కలిగిస్తాడు. అప్పుడు ఆళ్ళు పట్టుకొని బాగా కొడతారాయనను. సో, అంటే ఆ పైథాన్ స్పిరిట్ అనేది ఎక్కడుంది బైబిల్‌లో అంటే, ఆమె దాంట్లో ఉంది కాబట్టి, అపోస్తల కార్యంలో ఉంది కాబట్టి, ఇది మనకు కొత్త గాదు. ఇది మన పాస్టర్‌లకు కూడా ఉంటది. ఆమేన్.